అందరికీ నమస్కారం. వేసవికాలం వచ్చిందంటే పిల్లలు ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడానికి, ఐస్ క్రీములు తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే అలాంటి అన్‌హెల్తీ ఫుడ్స్ కాకుండా ఇంట్లోనే పిల్లలకి ఎంతో నచ్చేలా, ఐస్ క్రీమ్ కంటే ఎంతో రుచిగా ఉండేలా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్‌తో చేసుకోగలిగే ఈజీ స్వీట్ ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయిలో అరకప్పు బెల్లం వేసుకొని ఈ బెల్లం కరిగేలా 1 నిమిషం పాటు వేడి చేసుకోవాలి. ఇక్కడ తురిమిన బెల్లం వేసాం కాబట్టి ఇది కరగడానికి నీళ్ళేమీ వేసే అవసరం లేకుండా మంట లో ఫ్లేమ్లో ఉంచినట్లయితే ఇలా ఈజీగా కరిగిపోతుంది. ఇది ఇలా కరిగిన తర్వాత ఇందులో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేసి ఇదంతా బాగా కలపాలి. మనం కొబ్బరి పచ్చడి చేసుకోవడం కోసం ఎలా అయితే ముదిరిన కొబ్బరిని తీసుకుంటామో అదేవిధంగా ముదిరిన పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. ఇందులో తేమంతా పోయి మనం కొబ్బరి లౌజ్ ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. మనం ఈ మిక్స్చర్ని బియ్యం పిండి లోపల స్టఫ్ చేస్తాం కాబట్టి ఇందులో మరీ తేమ ఎక్కువ ఉన్నట్లయితే బియ్యం పిండి తడిచిపోయి సీల్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే మరీ గట్టిగా కానీ మరీ సాఫ్ట్గా కానీ కాకుండా ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో 1 కప్పు పొడి బియ్యం పిండి తీసుకొని ఇది కలపడం కోసం బాగా మరుగుతున్న వేడివేడి నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. అయితే ఇలా కలిపేటప్పుడు పిండి జారైపోకుండా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. పిండంతా ఇలా తడిపిన తర్వాత పిండి చేత్తో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడు ఇలా చేత్తో బాగా ఒత్తుతూ కలుపుకోవాలి. పిండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనకి కావలసినంత సైజులో పిండి ముద్ద తీసుకొని మిగిలింది డ్రై అయిపోకుండా దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న సైజు బాల్లా చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇందులో కొంచెం మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరిని కూడా పెట్టి జాగ్రత్తగా సీల్ చేసుకోవాలి. ఇవి కావాలంటే ఇంకా చిన్న షేప్లో కానీ లేదా ఇంకా పెద్ద షేప్లో కూడా చేసుకోవచ్చు. బాగా చిన్న షేప్లో చేసుకున్నట్లయితే విరగ్గొట్టే పని లేకుండా నేరుగా ఒక్కొక్కటి తీసుకొని తినేలా ఉంటుంది. కొబ్బరి పెట్టిన తర్వాత స్టఫింగ్ బయటకు రాకుండా జాగ్రత్తగా సీల్ చేసి చూపిస్తున్న షేప్లో చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన కొలతలకి 22 వరకు వచ్చాయి, కానీ కొంచెం కొబ్బరి మిగిలిపోయింది. అయితే దాన్ని కొబ్బరి ఉండలాగా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే స్టీల్ కడాయి పెట్టుకొని 1 లీటరు చిక్కటి పాలు తీసుకోవాలి. ఈ స్వీట్కి వెన్న తీయని చిక్కటి పాలు అయితేనే బాగుంటాయి. ఒకవేళ మీరు డైట్ చేస్తున్నట్లయితే ఫ్యాట్ లేని పాలైనా వాడుకోవచ్చు. ఇప్పుడు పాలలో కొద్దిగా పటిక బెల్లం ముక్కలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో పాలను కలుపుతూ కాగించుకోవాలి. ఇక్కడ హెల్తీగా చేయడం కోసం నేను పటిక బెల్లం వేశాను, కానీ మీకు కావాలంటే కొద్దిగా పంచదారైనా వేసుకోవచ్చు. ఇందులో తీపి కోసం బెల్లాన్నే వేస్తాం, కానీ బెల్లం చివరిలో వేస్తాం కాబట్టి ఇప్పుడు మనం వీటిని ఉడికించేసరికి ఇవి చప్పగా ఉండకుండా ఉండడం కోసం పటిక బెల్లాన్ని వేసుకోవాలి. లేదా ఇంతకు ముందు చెప్పినట్లు పంచదారైనా కొద్దిగా వేసుకోవచ్చు. అయితే పాలు బాగా కాగి మరగడం స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న వీటిని వేసుకోవాలి. పాలు మరగడం స్టార్ట్ అవ్వకుండా కానీ వీటిని వేసేసినట్లయితే ఇవి పాలలో కరిగిపోయి స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసి పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇవి వేసిన తర్వాత 5-6 నిమిషాల పాటు ఉడికించేసరికి వాటికవే ఇలా పైకి తేలుతూ ఉంటాయి. ఈ స్టేజ్లో నెమ్మదిగా ఒకసారి కలిపి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ దాదాపు 1/2 గంట పాటు వీటిని ఉడికించుకోవాలి. 1/2 గంట పాటు ఇవి చక్కగా ఉడికిన తర్వాత ఈ స్వీట్కి ఒక రకమైన క్రీమీ టెక్స్చర్ రావడం కోసం కొద్దిగా నీళ్లు తీసుకొని ఇందులో 1 స్పూన్ బియ్యం పిండి వేసి అస్సలు ఉండలు లేకుండా చక్కగా కలిపి ఈ పాలలో వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి ఇదంతా మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పాలు దగ్గరగా మరిగి మనం వేసిన బియ్యం పిండి నీళ్లు కూడా చక్కగా ఉడికి స్వీట్ ఇలా తయారవుతుంది. ఇది మరీ దగ్గర పడితే బాగా గడ్డలాగా చిక్కగా అయిపోతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి దించుకొని 2-3 నిమిషాల పాటు కొద్దిగా వేడి తగ్గనివ్వాలి. మరీ వేడిగా ఉన్న పాలలో బెల్లాన్ని వేసినట్లయితే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం వేడి తగ్గిన తర్వాత వేసుకోవాలి. ఇక్కడ నేను స్వీట్కి మంచి కలర్ రావడం కోసం కొల్హాపూరి బెల్లాన్ని వాడుతున్నాను.
మీరు మీకు నచ్చిన ఏ బెల్లమైనా వేసుకోవచ్చు. అయితే ఇంతకు ముందు చెప్పినట్లు పాలు విరిగిపోకుండా కొంచెం వేడి తగ్గిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. బెల్లం అంతా చక్కగా కరిగేసరికి స్వీట్ ఇలా మంచి రంగులోకి మారుతుంది. ఒకవేళ మీరు ఈ స్వీట్లో పంచదార వేసుకున్నట్లయితే కలర్ కోసం కొంచెం న్యాచురల్ ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. చక్కగా రెడీ చేసుకున్న ఈ స్వీట్ని ఇలా కొంచెం చల్లగా కానీ లేదా గోరువెచ్చగా కానీ సర్వ్ చేసుకోవచ్చు. మంచి క్రీమీ టెక్స్చర్తో ఎంతో రుచిగా ఉండి లోపలి కొబ్బరి స్టఫింగ్తో చూయిగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.